అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివునూరులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీకి చెందిన గెస్ట్ హౌస్ కాంపౌండ్ వాల్ ను గ్రామస్తులు భారీగా తరలివచ్చి కూల్చివేశారు. షబీర్ అలీ గెస్ట్ హౌస్ నిర్మించిన స్థలంలో తమ పంట పొలాలకు వెళ్లే శతాబ్దాల నాటి ప్రధాన రహదారి ఉండేదని గ్రామస్తులు తెలిపారు. ఆ దారిని మూసివేస్తూ ఇటీవల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించడంతో తమ పొలాలకు వెళ్లడానికి మార్గం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఈ సమస్యపై అనేక సార్లు స్వయంగా షబీర్ అలీకి విన్నవించినా ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తమ బాధను పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్తులు శనివారం ఉదయాన్నే ఒక్కసారిగా గెస్ట్ హౌస్ వద్దకు చేరుకుని కాంపౌండ్ వాల్ ను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో జప్తి శివనూరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మా జగదీశ్వర్ గ్రామ ప్రజలము ఈ రోజు ఏంటంటే మన షబీర్ మాజీ మంత్రి వారు షబీర్ గారు ఇక్కడ గెస్ట్ హౌస్ ఉన్నది. ఈ గెస్ట్ హౌస్ కు తిరుమల అవర్ కూడా కట్టుకుంటుంటే మాకు పొలాలున్నాయి. అక్కడ 200 ఎకరాల భూమి ఉంది. అక్కడ పోనీకి మొత్తం ఇబ్బంది ఉంది. ట్రాక్టర్ పోనీకి ఇబ్బంది, కొత్త మిషన్లు, హార్వెస్టర్లు, ట్రాక్టర్ దున్ననికి పోనీకి అన్నిటికీ ఇబ్బంది ఉంది. రైతులకు చాలా ఇబ్బంది కలుగుతుందని మేము వచ్చి మన 15 రోజుల కింద చెప్పడం జరిగింది. చెప్పిన వాళ్ళు మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా అక్రమంగా కడుతుర్రు. మళ్ళీ ఈ రోజు వచ్చి ధ్వంసం చేయడం జరిగింది. ఇక్కడ కాదు, తాతల ముందు తాతల నుంచి కూడా మాకు ఇక్కడ పోయే దారి ఉన్నది. ఆ దారిని కూడా మూసేసి వాళ్ళు వచ్చి ఊరలో అందరం వచ్చి ఆపేసినాం. మేము సర్పంచులము, వార్డెనము, అందరం కూడా చెప్పినాం. అందరూ ఆయన గణేష్ అసలు మాకు రెస్పాన్స్ చేయకుండా మధ్యాహ్నం రాత్రి పగలు ఎప్పుడు అప్పుడు పబ్లిక్ కట్టుకుంటా ఇబ్బంది పెడుతుండ్రు. ఇప్పుడు 4 సార్లు ఆపినాం. 4 సార్లు ఆపినా కానీ మళ్ళీ పొద్దున్నే 10 నిమిషాల్లో అసర్కారు కావాలని మళ్ళీ స్టార్ట్ చేసిండు. పొద్దున తీసేసిపోయాను. మళ్ళీ కానీ పిలిచేవాడు వస్తలేడు. ఇవన్నీ అది ఎంత ఆగ్రహించుకోవడం తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ దొబ్బ గురించి ఏ మాత్రం దొబ్బ ఇవ్వకపోతే మాత్రం ఈ మొత్తం చాలా ఇబ్బంది అవుతుంది. ఊరికి ఇబ్బంది అవుతుంది. ఊరంతా ఇరగబడితే నువ్వు ఎక్కడెక్కడ ల్యాండ్ ఉన్నాయో నువ్వు ఎంత ఆగ్రహించుకున్నావు కూడా అన్ని బయటకు వెళ్లే కారణాలు కూడా అవకాశం కూడా వస్తుంది. మా జగదీశ్వర్ గ్రామ ప్రజలము ఈ రోజు ఏంటంటే మన మాజీ మంత్రి వారు షబీర్ గారు ఇక్కడ గెస్ట్ హౌస్ ఉన్నది. ఈ గెస్ట్ హౌస్ కు తిరుమల అవర్ కూడా కట్టుకుంటుంటే మాకు పొలాలున్నాయి. అక్కడ 200 ఎకరాల భూమి ఉంది. అక్కడ పోనీకి మొత్తం ఇబ్బంది ఉంది. ట్రాక్టర్ పోనీకి ఇబ్బంది, కొత్త మిషన్లు, హార్వెస్టర్లు, ట్రాక్టర్ దున్ననికి పోనీకి అన్నిటికీ ఇబ్బంది ఉంది. రైతులకు చాలా ఇబ్బంది కలుగుతుందని మేము వచ్చి మన 15 రోజుల కింద చెప్పడం జరిగింది. చెప్పిన వాళ్ళు మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా అక్రమంగా కడుతుర్రు. మళ్ళీ ఈ రోజు వచ్చి ధ్వంసం చేయడం జరిగింది. ఇక్కడ కాదు, తాతల ముందు తాతల నుంచి కూడా మాకు ఇక్కడ పోయే దారి ఉన్నది. ఆ దారిని కూడా మూసేసి వాళ్ళు వచ్చి ఊరలో అందరం వచ్చి ఆపేసినాం. మేము సర్పంచులము, వార్డెనము, అందరం కూడా చెప్పినాం. అందరూ ఆయన గణేష్ అసలు మాకు రెస్పాన్స్ చేయకుండా మధ్యాహ్నం రాత్రి పగలు ఎప్పుడు అప్పుడు పబ్లిక్ కట్టుకుంటా ఇబ్బంది పెడుతుండ్రు. ఇప్పుడు 4 సార్లు ఆపినాం. 4 సార్లు ఆపినా కానీ మళ్ళీ పొద్దున్నే 10 నిమిషాలు